ఈ రాజాసాయి మందిరం బియ్యం బంజర్ ఖమ్మం జిల్లా పెనుగొండ మండలంలో 7/2/2000 సంవత్సరంలో ప్రాణ ప్రతిష్ఠ చేసి బాబావారికి పూజలు అందుకుంటున్నారు. 26 సంవత్సరాల నుంచి. నాకు 2000 సంవత్సరంలో హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ ప్రాబ్లంని హైదరాబాద్ డాక్టర్ సి నరసింహన్ సోమరాజు గారు నాకు చికిత్స చేశారు. దాదాపు 20 సంవత్సరాలు మందులతోనే నేను బ్రతికాను. ఈరోజు వరకు మందులతోనే ఉన్నాను. అయితే డాక్టర్ గారు నా రక్తం పలచబడటానికి వార్ఫైరిన్ అనే రక్తం పలచబడే ట్యాబ్లెట్ ఇచ్చారు. నాకు తెలియక ఆ ట్యాబ్లెట్ వేసుకుంటూ నైస్ నొప్పుల ట్యాబ్లెట్ గొంతు నొప్పి వస్తుంటే వేసుకున్నా. ఆ గొంతు నొప్పి వచ్చే ట్యాబ్లెట్ వేసుకోవటం వల్ల నాకు బ్లీడింగ్, యూరిన్లో బ్లీడింగ్, మోషన్లో బ్లీడింగ్, తుమ్మితే బ్లీడింగ్, తగ్గితే బ్లీడింగ్, కొద్దిగా గోరెట్ల రాసుకుపోయినా కూడా బ్లీడింగ్ అయ్యి ఏమాత్రం తగ్గేది కాదు. 2 రోజులు అలా చూశాను. చూసిన తర్వాత తగ్గట్లేదనే ఉద్దేశంతో హైదరాబాద్ వెళ్ళిపోయి నరసింహన్ డాక్టర్ గారికి చూపించుకున్నాను. వారు 3 రోజులు ఐసీయూలో ఉంచారు. తగ్గలేదు. ఇంటికి వెళ్ళండి, పర్వాలేదు, తగ్గుద్ది అన్నారు. మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చాను, తగ్గలేదు. మళ్ళీ ఖమ్మం వెళ్ళి కీర్తిశేషులు డాక్టర్ హరీష్ గారి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. వారు కూడా వారం రోజుల పాటు హైదరాబాద్ ఫోన్ల ద్వారా ట్రీట్మెంట్ అందుకొని నాకు ఇచ్చారు. అయినా తగ్గలేదు. ఇక డాక్టర్లు ఒక నిర్ణయానికి వచ్చారు, ఇంటికి వెళ్ళిపో, ఏం కాదు, తగ్గిపోద్ది అని చెప్పారు. కానీ డాక్టర్ల ముఖం అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నా ఆరోగ్యం ఇక క్షీణించిపోతుంది, నాకు ఆయుష్ కూడా దగ్గరకు వచ్చినట్టుంది. ఆ విధంగా నన్ను వీళ్ళు ఇంటికి వెళ్ళి పోమంటున్నారని చెప్పి నేను గ్రహించి ఇంటికి వచ్చేటప్పుడు బస్టాండ్లోంచి మళ్ళీ మందిరానికి వచ్చి మందిరంలో విభూది రోడ్లు వేసుకొని బాబా కాళ్ళు పట్టుకొని నీదే దయ అని చెప్పాను. నాకు ఆపరేషన్ థియేటర్లో తీసుకుపోయిన తర్వాత కేర్లో డాక్టర్లు సరదాగా మాట్లాడుకుంటూ వాళ్ళు ఈయనకి రక్తం అన్ని చోట్ల గారుతుంది కదా, బ్రెయిన్లో గారితే ఎంతసేపు ఉంటాడు అని చెప్పి వాళ్ళు నవ్వుకుంటున్నారు. అది నేను విన్నా. అయినా సైలెంట్గా ఉండిపోయా. అప్పటి నుంచి నేను తలకాయ కిందకి వచ్చటం అనేది జరగలేదు. బాబా దగ్గరకు వచ్చి బాబా కాళ్ళు పట్టుకొని ఆయన పాదాలు శరణు వేడి, తండ్రి నాకు తగ్గించు అని చెప్పి విభూతి నోట్లో వేసుకొని ఇంటికి వెళ్ళాను. తెల్లవారి మంచిగా అయింది. అయిన తర్వాత నేను వచ్చి బాబా వారికి అభిషేకం చేస్తూ ఉంటే బాబా గారి తల మీద నాకు తలలో రావాల్సిన బ్లడ్ క్లాట్ కావాల్సిన బ్లడ్ బాబా వారు తీసుకొని నన్ను బ్రతికించారని బాబా వారికి అభిషేకం చేస్తుండగా అందరికీ ఆశ్చర్యం కలిగేలాగా ఈ మచ్చ ఏర్పడ్డది. నాకు రావాల్సిన బ్లడ్ బాబావారు తీసుకొని బాబావారి నాకు ప్రాణదానం చేశారని ఇదే గొప్ప నిదర్శనం. బాబావారు బ్రతికొండంగా వారి చెల్లికిచ్చిన మాట ప్రకారం తన కొడుకుని కాపాడుతానని ఇప్పుడు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆయనకి క్షయవ్యాధి వస్తే బాబావారు ఏ విధంగా ఆయన క్షయవ్యాధిని తీసుకొని ఆ క్షయవ్యాధిని సోదరికి ఇచ్చిన మాటతోని నిలుపుకున్నారు. ఆయన పరమపదించారు. అది మీకు సత్సంగం చరిత్ర ద్వారా మీ అందరికీ తెలిసిందే. నాకు కూడా బాబావారు ఉన్నారు అని చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనం, మహా అద్భుతం, నమ్మలేని నిజం అంటే ఇదే. బాబావారు నాకు తలలో రావాల్సిన రక్తాన్ని బాబావారు తీసుకొని నన్ను బ్రతికించారు. ఈ రోజు వరకు నేను క్షేమంగానే ఉన్నాను. 26 సంవత్సరాల నుంచి నేను బాబా గుడి కట్టింది. అప్పటి నుంచి నేను హార్ట్ వ్యాధితో ఉన్నాను. మందులతోనే నాకు మంచిగా అవుతుంది. చెప్పడానికి ఏమాత్రం సందేహించట్లేదు. బాబాని నమ్మండి. గురువులకు గురువు సద్గురు బాబా ఎప్పుడూ మన వెంట వేళలో ఉంటాడని ఇదే పెద్ద నిదర్శనం. నమ్మితే నమ్మిన వారికి నమ్మినంత విజయం దొరుకుతుంది. జై సాయిరాం. జై జై సాయిరాం.